ఫ్రెండ్స్ చూడండి, ఇప్పటివరకు ఇన్నైతే పట్టినాం చూడండి. ఇగో చేపలు, పాములు అన్నీ అవి వట్టంగా అయితే ఇన్నైతే పట్టినాం చూడండి. ఇగో ఫుల్ వీడియో అయితే ఫుల్ మజాగా ఉంటుంది. సో ఫుల్ వీడియో అయితే చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీరు ఇట్లా ఎప్పుడన్నా పట్టిరా కామెంట్లో అయితే చెప్పారు చూడండి. ఇంట్లో ఫుల్ వీడియో అయితే మనం పాము కూడా పట్టినాం. ఆ పాము ఎట్లా పట్టినాం అనేది కూడా చూడరు. ఇగో ఇవన్నీ పాము చేపలు అవి అయితే దొరికినాయి పెద్ద పెద్దవి. ఫుల్ వీడియో అయితే చూడరు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ టు జెడ్ వ్లాగ్స్. చూడండి చేపలకు అయితే వచ్చిన మాకన్నా ముందుగా అయితే వేరే అన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఫిషింగ్ అయితే చేస్తున్నారు చూడరు. ఇగో మేము ఇదే లొందలో పడదామని చెప్పేసి ఎక్కడి నుంచో వస్తే వాళ్ళు మాకన్నా ముందు అయితే వచ్చి ఇలా ఉన్న చేపలన్నీ గాలించేసారు. జల్లెడ బట్టి మొత్తం గాలించేసారు. సో దీని మీదనే హోప్ ఉండే ఈ లొందలనే ఉన్న చేపలను అయితే దూరం నుంచి అయితే వచ్చినాం. వచ్చేసరికి అయితే వీళ్ళైతే పడుతున్నారు. సరిగా వేరే లొందకు అయితే వెళ్దాం. అప్పటివరకు అయితే కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయరు. రాగానే వీళ్ళకైతే కూడా అయితే దొరికింది చూడరు. ఇగో మొట్ట అయితే దొరికింది కొరమేను. సో వీడియోని లైక్ చేసుకోరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ ఫిషింగ్ అవి వ్లాగ్స్ ఉంటాయి కాబట్టి సో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి. ఇక మావాడైతే బండ కింద అయితే వేస్తుండే చేయి. దీంట్లో ఎన్నో చేపలు ఉన్నాయి. నేనైతే మొత్తం పాంప్లెట్ పట్టినాము ఇంట్లో చూడరు. ఇన్నైతే పట్టినాము, ఇంకా నీళ్ళనే పట్టాను చూడు. ఇంట్లో అయితే పాము చేపలకి ఉన్నాయి బండ కింద మాడు తీస్తున్నాడు చూడరు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దీనికైతే పడ్డది వాళ్ళకు. అయ్యో చిన్నది, చిన్న పుట్ట వరకు పడ్డది. వెళ్తుంటుంది చాలు సార్ పూరా చాలు చూడు. వీడు చూడండి మామిడైతే పాము చేప తీస్తున్నాడు చూడరు. ఇగో పిడికిలు అయితే పట్టుకోవాలి కదా, అట్లా అది పట్టుకుంటే అయితే చేతి వెళ్తలేదండి. తట్టుకున్నది రెండు పాడల మధ్యలో. చూడు ఫుల్ రిస్కీ ఉంటుంది కానీ పిడికిలు వెళ్తే షాప్ అవుతుందని చెప్పి పిడికిలు అట్లా పట్టుకుంటూ బండల కింద చేతులు ఇస్తాం కదా. చూడండి బండ కిందికి అయితే బండ బొల్పంగానే వాళ్ళకైతే పాము అయితే పడ్డది చూడు. ఇగో ఇంకా చూడండి ఎంత పెద్ద పాము అయితే చూడున్నది చూడరు. ఇగో చేపల కోసం వస్తే పాముల వేట అవుతుంది చూడరు. ఇగో పాము అయితే పడ్డది. ఇగో సో ఈ పామునైతే చంపేసినా అది వెళ్ళదు, ఏం చేసినా వెళ్ళదు అందులో నుంచి. సో ఏంటంటే వెనక నుంచి చూస్తే వెళ్ళదు అన్నట్టు. ఈ ముందు నుంచి తీయాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏం విషయం అయితే ఏమి ఉండదు కానీ ఎంతైనా పాము జాగ్రత్తగా అయితే ఉండాలా. సో మీరు కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇట్లయితే జరిగిందా అని చెప్పేసి కామెంట్లో అయితే చెప్పారు చూడరు. మాకైతే ఇప్పుడైతే పాము అయితే పడ్డది. సో ఇది ముందు నుంచి ఇది మన తలకాయ పట్టుకొని అయితే తీయాలి ఇది. సో చంపద్దు, దీనికైతే విషయం ఏమి ఉండదు కదా. సో అందుకోసమే పాము అయితే చంపకుండా అయితే మనమైతే తీసేద్దాం. సో తీసేసి అయితే పడేద్దాం. సో చూడండి మావాడైతే పాము అయితే పడేసి మళ్ళీ పండ కింద అయితే ఇప్పుడైతే ఏం లేవు కదా అన్నట్టు ధీమాగా అయితే చేయి అయితే పెట్టిండు. మళ్ళీ ఏం తిత్తాడో మరి పనులకి అని, పాములు తిత్తాడా మరి ఏం చేపలు తీస్తాడా చూడురి. సో మామూలు రిస్కీ పని కోసం అయితే ఒక్క లైక్ అయితే వేసుకోరి. చూడు అదే బండ కిందకి పాము అయితే వెళ్ళింది, అదే బండ కింద అయితే మళ్ళీ చేతులు ఇస్తున్నాడు. ఒక చేప అయితే వచ్చింది చూడ, మొట్ట చేప అయితే వచ్చింది చూడదు. ఇదైతే పులు మొట్ట ఆగో వచ్చింది, దొరికింది, మళ్ళీ పడ్డది. సరే ఓకే మళ్ళీ అయితే దొరికింది. వల ఉంది కదా అని చెప్పి దొరికింది చూడు. సో అయితే కొన్ని గంటలు కష్టపడితే ఇన్ని ఒకటి రెండు చేపలు అయితే దొరుకుతున్నాయి. సో చూడండి ఇప్పటివరకు అయితే వీడియోని లైక్ చేయనైతే వీడియోని అయితే లైక్ చేయరు, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పటివరకు అయితే ఇన్ని చేపలు అయితే పట్టిన వీడియోని చూసినందుకు అయితే థ్యాంక్స్. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలాంటి వీడియోలు మన ఛానల్ ఎన్నో వీడియోస్ అయితే వస్తాయి. సో ఇన్ని చేపలు అయితే పట్టినాం. ఏదైతే ఇన్ని చేపలు పట్టినప్పుడు అయితే వీడియో తీయడానికి కొంచెం కుదరలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మంచి క్లియర్గా అయితే వీడియో చేస్తా. మన ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.